నమస్కారం వెల్కమ్ టు 6 టీవీ సూర్య భగవానుడి యొక్క ఉపాసకులు అలాగే సన్ స్పిరిచువాలిటీ ఫౌండర్ మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీ విక్రమాదిత్య గురువు గారు. సో మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. సూర్యోస్మితలి గురువు గారు, మనకి రథసప్తమి ఫెస్టివల్ అనేది వస్తుంది. అసలు రథసప్తమి ఫెస్టివల్ ఎలా చేసుకోవాలి, అసలు రథసప్తమి ఫెస్టివల్ యొక్క విశిష్టత ఏంటి అన్నది ఎవరికి తెలియదు. సో రథసప్తమి పండుగ యొక్క విశిష్టత ఏంటి అన్న దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయరా గురువు గారు? తప్పకుండా తల్లి. అంటే ఎవరికి తెలియదు అనేది అవాస్తవం. అంటే మీ జనరేషన్ వాళ్ళకి తెలియదు. రథసప్తమి అనేది కొన్ని యుగాలుగా జరుగుతున్నటువంటి, అంటే ఈ కలియుగంలో మనం ప్రాశస్త్యం గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా ఇప్పుడు మనం మాఘమాసంలో చేసుకునేటువంటి సప్తమి తిథిని పురస్కరించుకుని సూర్యనారాయణమూర్తికి బర్త్డే సెలబ్రేషన్స్ మీ భాషలో చెప్పాలంటే. అంటే యుగ యుగాలుగా ఎందుకు మాట్లాడాను అంటే అన్ని యుగాలలోనూ ఆయన ఉన్నాడు. సూర్యుడు లేనిదే వెలుతురు లేదు, జీవనం లేదు. సృష్టి స్థితి లయకారకుడు సూర్యనారాయణమూర్తి. అందుకని ఆయనకు సంబంధించింది కాబట్టి అన్ని యుగాలలోనూ ఆయన ఉన్నారు. అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మానవులమే. ఇంతకు ముందు యుగాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మానవుల కన్నా ఉన్నతమైనటువంటి వాళ్ళు. అక్కడ మనం త్రేతాయుగంలో చూసుకుంటే రాముల వారి గురించి, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధించిన వాళ్ళు. వాళ్ళ ఆ ఆరాధనతోటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, రాముల వారు దేవుడయ్యాడు, అయోధ్యకి రాజు అయ్యాడు, మనం వెళ్ళి దర్శించుకునే, ఈ యుగంలో వెళ్ళి దర్శించుకునే అంత కీర్తిని పొందారు అంటే దానికి కారణం సూర్య ఆరాధన. శ్రీకృష్ణ పరమాత్మ కూడా యుద్ధం చేస్తూ అర్జునుడికి సూర్యుడు యొక్క వైభవం, మనం చేస్తున్నటువంటి యుద్ధానికి న్యాయ నిర్ణేత సూర్యుడే, అంటే ఆయన కర్మ సాక్షి సూర్యనారాయణమూర్తి. అలాగే కలియుగంలో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని కోల్పోయి వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చి జన్మ తీసుకుని మళ్ళీ ఆయన గురువు గారు ఉపదేశానుసారం 12 సంవత్సరాల పాటు సూర్య దీక్ష చేస్తే, పద్మాలతో స్వామివారిని అర్చిస్తే, సూర్యనారాయణమూర్తిని అర్చిస్తే పద్మావతిని ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా సూర్యుడి యొక్క వైభవం. ఇప్పుడున్నటువంటి మీ జనరేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరికి తెలియదు అన్నమాట మీరు వాడారు. కానీ తెలుసుకోవాల్సింది, తెలియ చెప్పాల్సింది ఇదే. దీని గురించి ఇంతకు మించి ఇంకోటి ఏమీ లేదు. ప్రత్యక్షంగా మీరు పరమేశ్వరుణ్ణి దర్శించాలి, చూడాలి అనుకుంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. మీ జీవితాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆపేసి, తిండి తిప్పలు మానేసి ఏకాగ్రతంతో తపస్సు చేస్తే దర్శనమిస్తారు పరమేశ్వరుడు. అది ఎంతకాలం పడుతుంది అనేది తెలియదు. అమ్మవారు కావాలి, లక్ష్మీదేవి కావాలి, మీరు ఏ దేవతని ప్రత్యక్షం చేసుకోవాలన్నా తపస్సు అయితే చేయాలి. కానీ సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్షం చేసుకోవాలంటే తపస్సు చెయ్యక్కర్లేదు, కళ్ళు తెరిస్తే చాలు దర్శనమిస్తాడు. పొద్దుటే సూర్యోదయ సమయంలో లేస్తే ఇక నువ్వు తపస్సు చేయక్కల, నైట్ అంతా చేసావు, నిద్రపోయే కళ్ళు మూసుకో, పొద్దుటే లెగిస్తే సూర్యోదయాన్ని చూస్తావు. అంటే తపస్సు చెయ్యక్కర్లేకుండా దర్శనమిచ్చే భగవంతుడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే. అంటే ఇప్పుడున్న జనరేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి, బాధ్యతలు, ఈ ఒత్తిడి, బాధ్యతలు, చదువులు, మానసిక వైకల్యాలతో చాలా నలిగిపోతున్నారు. అందుకని ఇవన్నిటిని జయించాలి అంటే, విజయం సిద్ధించుకోవాలంటే సూర్యుడిని ఆరాధించడం తప్ప వేరేది లేదు. ఇక్కడ ఇప్పుడు మనం మాఘమాసం గురించి మాట్లాడుకుంటే మనకి సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించిన దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకి మకర సంక్రాంతి పండగ జరుపుకున్న తర్వాత వచ్చేది మాఘమాసం. అది పుష్యమాసం, ఇది మాఘమాసం. ఈ మాఘమాసం ఎంత విశేషము అంటే ఈ మాఘమాసంలోనే ఇప్పుడు మనం నవరాత్రులు జరుపుకుంటున్నాం. శ్యామలాదేవి నవరాత్రులు, సరస్వతి నవరాత్రులు, ఇందులోనే మనకి శ్రీ పంచమి కూడా వస్తుంది. అంటే మాఘమాసం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనం ఏం చేయాలన్నా, ఇప్పుడు మీరు నన్ను పిలవాలి, నా నెంబర్ డైల్ చేయాలి, నేను రావాలి, రిసీవ్ చేసుకోవాలి, మాట్లాడాలి, నా నుంచి ఏదో జనాలకి చెప్పించాలి, తెలియచేయాలి. మీకు యాంకర్ గా మీకు ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కి వీళ్ళందరికీ ఒక నాలెడ్జ్, జ్ఞానం ఎవరిస్తున్నారు? సూర్యనారాయణమూర్తి ఇస్తున్నారు. అందుకని ఈ మాఘమాసంలో
మనం శ్రద్ధాభక్తులతో కృతజ్ఞతని తెలియచేయటమే రథ సప్తమిని ఉపయోగించుకోవటం. ఓకే. అంటే శాస్త్రం చాలా చెప్తూ ఉంటుంది, వేదాలు చాలా చెప్తాయి ఇలా ఆరాధించాలి అలా ఆరాధించాలి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జీవన విధానానికి అవన్నీ మన వల్ల, మీకన్నా మంత్రాలు తెలుస్తాయా? తెలియదు. మీరు చదువుకున్న చదువులే మీకు చాలా ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ? కానీ విధిగా ఈ రథసప్తమి తిథిని పురస్కరించుకుని పూర్వం పెద్దల ఇళ్లలో చిక్కుడుకాయలతో ఒక రథాన్ని తయారు చేస్తారు. చిక్కుడుకాయలు, చిక్కుడు ఆకులు, చిక్కుడుకాయలు, రేగుపళ్ళతో ఈ రోజు ఊర్లలో ఇవి పండగ. మనకి రథసప్తమి అనేది ఒక పండగ. తెల్ల దుంపలు ఉంటాయి కదా, చేమ, దీని ఏమంటారు, పొటాటో, స్వీట్ పొటాటో, దాన్ని రౌండ్ గా కోసి చిలకడ దుంప, దాన్ని చక్రాల కింద చిక్కుడు కాయలకి ఈను పుల్లలు గుచ్చి ఒక రథం గోపురంలా తయారు చేసి చిక్కుడు ఆకులతో దాన్ని అలంకరించి తెల్ల జిల్లేడు పుష్పాలతో స్వామిని అందులో ఉన్నాడు అని పసుపు విఘ్నేశ్వరుని తయారు చేసి అందులో ఉంచి ఆయనే సూర్యుడు అని భావించి పూజ చేస్తారు. ఇది అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి దీప స్వరూపం, ప్రత్యక్ష దీపం ఆయన. కానీ మనం ఇక్కడ దీపం వెలిగిస్తాం, ఆయన అక్కడ కనిపిస్తున్నాడు, అయినా సరే దగ్గరకు తెచ్చేసుకుంటాం, ఆయన మా దగ్గరగా ఉన్నాడు అని ఆ రథంలో ఆయన కూర్చోబెట్టి అర్చన చేస్తాం. తర్వాత పాలు, బెల్లము, బియ్యము వేసి పరమాన్నాన్ని వండి అక్కడే ఆ రథం పక్కనే ఆవు పిడకలతో పరమాన్నాన్ని వండి ఆయనకి నివేదన చేస్తాం. ఇది కృతజ్ఞత తెలియచేయటం భగవంతుడికి, ప్రత్యక్ష భగవంతుడికి, సూర్యనారాయణమూర్తికి. అంటే మాకు జన్మనిచ్చావు, జీవితాన్నిచ్చావు, మేము తినడానికి ఆహార పదార్థాలు పండడానికి, ప్రతి పిట్ట, జంతువు, జీవి కూడా జీవించగలుగుతుంది అంటే కారణం ఆయనే. ఆయన రాలేదు, వర్షాకాలం ఉంది, ఒక 2-3 రోజులు కనపడలేదు, మబ్బులు అడ్డొచ్చినాయి, మన పరిస్థితి బ్యాక్టీరియాతో తడిసిపోయినటువంటి బట్టలతో ఎంత దుర్భరంగా ఉంటుంది, చాలా దుర్భరంగా ఉంటుంది. ఆయన లేకపోతే అంత చీకటిమయంగా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? చాలా పాడు చేసేస్తున్నాం. ఉదయం ఎన్ని గంటలు లేస్తున్నావు తల్లి నువ్వు? 8. వెరీ గుడ్. నీకేమో ఏం కోరుకుని ఛానల్లో పనిచేస్తున్నావు, యాంకర్ గా చేస్తున్నావు? ఒక ఎయిమ్, ఒక గోల్. ఖచ్చితంగా గురువు గారు, నాకు ఫస్ట్ డివోషనల్ అంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనకి తెలియంది ఒక గురువు గారి ద్వారా ప్రజలకు తెలియచేయాలి. డివోషనల్ స్పిరిచువాలిటీ చాలా నేర్చుకోవాలని ఒక ఎయిమ్ తోనే నేను స్పెషల్ గా ఎంచుకుంది డివోషనల్. వెరీ గుడ్, మంచి పని చేసావు. అంటే ఇందులో సక్సెస్ అవ్వాలి, విజయాన్ని సాధించాలి, దేవుడి గురించి మనకి తెలియాలి, ఇంకా ఒక రకంగా సక్సెస్ ఎక్కడ సాధించావు అంటే ఇంచుమించు 2 నెలల నుంచి ఫోన్ చేస్తున్నట్టున్నాను. అసలు 2 months చాలా రోజు నేను ఫస్ట్ చేసిన తర్వాత చూసాను మీ వీడియోస్, నేను చాలా సార్లు చూసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా మీరు చేశారు గురువు గారు, సన్ స్పిరిచువాలిటీ అని చెప్పేసి స్పెషల్ గా చేశారు. అప్పుడు నేను కాంటాక్ట్ చేస్తే నాకు అక్కడ నెంబర్ లేదు, మీ నెంబర్ లేదు, ఎలా అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళ ఛానల్కి వెళ్ళి మీరు హిందూ టీవీకి వెళ్ళారు. నేను అక్కడ నుంచి కనుక్కుని తెలిసిన వాళ్ళ ద్వారా సార్ నెంబర్ ఉంటే నాకు పంపించండి, నేను సార్ ని కాంటాక్ట్ చేయాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ వీడియో చేయాలి అని చెప్పేసి అనేసి వాళ్ళ ద్వారా నెంబర్ తీసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. అంటే ఇక్కడ నువ్వు ఏం సాధించావు అంటే ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చావు అంటే ఎగ్జాక్ట్లీ సంకల్పంలో బలం ఉంది కాబట్టి విజయాన్ని సాధించు. ఈ విజయాన్ని మరింతగా ఇంకా సాధించాలి అంటే శ్రమ ఎక్కువ పడాల్సి వచ్చింది. అవును, నన్ను పట్టుకోవడానికి కానీ నెంబర్ తెలుసుకోవడానికి. కానీ నాకు అనిపించింది గురువు గారు అయితే ఖచ్చితంగా వస్తారు, రాకుండా అయితే ఉండరు, కాకపోతే కాస్త టైం తీసుకుంటుందేమో కానీ రావడం అయితే ఖచ్చితంగా అనిపించింది. సో అందుకే మీరు నాకు అవ్వట్లేదమ్మా కానీ సరే నెక్స్ట్ టైం బెటర్ గా ఉండొచ్చు, నెక్స్ట్ టైం అని చెప్పేసి అనేసి ఈ రోజు మార్నింగ్ మీకు కాల్ చేశాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను అంటే ఇప్పుడు మళ్ళీ నన్ను త్వరగా తెచ్చుకోవడానికి నేనే మళ్ళీ నీకు ఒక సూత్రాన్ని చెప్పాల్సి వస్తుంది. నన్ను త్వరగా అంటే నన్నని కాదు, ఇలాంటి కార్యక్రమాలు లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఇంకా మంచిగా జరగాలి అంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం. 8 గంటల వరకు నేను నిద్రపోతున్నావు అంటే నైట్ ఎందుకు లేట్ అవుతుంది, నీకు ఆలస్యంగా నిద్రపోతున్నావు, దానివల్ల మార్నింగ్ లేవడానికి ఇబ్బంది అవుతుంది. ఎంత పనున్నా 9:30, 10 అవుతులు కల్లా నువ్వు పడుకుంటే ఉదయం 5 గంటలకు నిద్ర లేవగలిగితే నీ జీవితంలో నువ్వు ఉన్న స్థితి నుంచి ఇంకొక మంచి స్థితికి వెళ్ళగలుగుతావు. నువ్వు కోరుకున్నది అతి త్వరగా సాధించగలుగుతావు. అంటే 8 గంటలకు లేచే వాళ్ళు సక్సెస్ అవ్వరంటే అవుతారు, సమయం ఆలస్యం అవుతుంది. 2 గంటల సమయాన్ని నీ జీవితంలో నువ్వు వృధా చేసుకుంటున్నావు. ఎందుకంటే సూర్యోదయ సమయంలో ఉండేటువంటి కిరణాలు మిత్ర, రవి, సూర్య, భాను అంటే 12 రకాల కిరణాలు వస్తూ ఉంటాయి. ఆ ఉదయం ఉండే
ఆ కిరణాలలో అత్యంత శక్తి ఉంటుంది. అవి ఒక్కొక్కటి నీ జీవితాల్లో అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ వారం ఏంటి? మంగళవారం. ఇవాళ భౌమ కిరణాలు, కుజుడి యొక్క శక్తి నిక్షిప్తమైనటువంటి కిరణాలు ఉంటాయి. నువ్వు 8 గంటలకు లేసు, 6:15కి సూర్యోదయం అవుతుంది, 7:15 వరకు ఆ కిరణాలు ఉంటాయి. ఆ కిరణాలు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నిద్రలేస్తావు. అప్పుడు నువ్వు కిరణాల్లో ఉన్న కాంతిని తీసుకుంటావు, లేకపోతే రిలీజ్ అయ్యి స్ప్రెడ్ అయిపోయినటువంటి బలహీనంగా ఉన్న కిరణాలను స్వీకరిస్తావు. కానీ అది నీకు ఉపయోగపడదు. కుజుడికి సంబంధించిన శక్తి సక్సెస్, ప్రాస్పారిటీ, అబౌండెన్స్. ఈ రోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో నీ లేచుంటే ఇవాళ నీ ఇన్కమ్ 100 రూపీస్ అనుకుంటే ఒరిజినల్ గా నువ్వు పొందేది 10. నేను 10 తీసుకున్నాను, ఓకే 10 వచ్చింది కదా అనుకుంటావు, 90 మిస్ అయిపోయిందన్న భావన నీకు ఉండదు. నువ్వు ఉదయమే లేచుంటే నీ ఎనర్జీ రెడ్ ప్రాణ 90% నువ్వు సంపాదించుకునేలా ఉండేది. అందరూ ఇలాగే చేస్తారు. ఏం చేసావు నైట్ అంటే ఏం చెప్తావు? టైం వృధా, అంతకు మించి ఇంకేమీ జరుగుండదు. పిల్లల్ని కూర్చోబెట్టి తెల్లవారులు తోమేస్తారు, 11, 12, 1 గంట వరకు తోమేసి పడుకోబెడతారు. పొద్దుట 8 గంటలకు లేపుతారు తల్లిదండ్రులు. ఏమి సాధించారంటే నైట్ అంతా కూర్చోబెట్టి చదివించామంటారు. వాళ్ళు నిద్రమత్తులో అది సమయం కాదు, ఆ సమయంలో ఎక్కించడానికి ట్రై చేశారు. వాళ్ళు చాలా త్వరగా మర్చిపోతారు. పిల్లలకి జ్ఞాపశక్తి తగ్గిపోయి ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఎంత పనున్నా, ఏ పనైనా వెలుతురులో చేసిన దానికి, అంటే కొన్ని పనులు ఉంటాయి సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం లోపు చేసేవి కొన్ని పనులు ఉంటాయి, అవి వాటికి సంబంధించిన అవి చెయ్యాలి. మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ అని ఒకటి ఉంటుంది. డైజెషన్ వ్యవస్థ దగ్గర ప్రారంభించి ఆ సర్క్యులేటరీ వ్యవస్థ వరకు 12 రకాల సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో చదువు అనేది బ్రాహ్మీ ముహూర్తం, బ్రహ్మ కాదు బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మి అంటే సరస్వతి, బ్రహ్మ. నీ తలరాతని నువ్వు రాసుకోవడానికి జ్ఞానాన్ని ప్రసాదించే సమయం బ్రాహ్మీ ముహూర్తం, ఉదయం 3 to 4:30. అక్కడ నుంచి మొదలు పెడితే నీ జీవన వ్యవస్థ అంతా ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. ఆ వ్యవస్థని విడిచేసి విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయం 9 గంటల దగ్గర నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు మనం ఏది చేసినా అదంతా సమయం వృధా అవుతుంది. దీనివల్ల మనం విజయాల్ని సొంతం చేసుకోలేకపోతాం. నువ్వు అడిగిన ప్రశ్న ఏమో రథ సప్తమికి సంబంధించి. ఇది ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మన శరీరంలో 7 ధాతువులు ఉంటాయి. రథ సప్తమిలో అంటే ఆయనకి 7 గుర్రాలు ప్రధానం, ఉన్నది ఒకటే గుర్రం, దాని పేరు సప్త. అది 7 రకాలైనటువంటి జ్ఞానాలను మన శరీరాన్ని, ఈ రథాన్ని నడిపిస్తూ ఉంటుంది. లోపల ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఉంటాడు. ఇప్పటి వరకు తెలిసినా తెలియకపోయినా ఈ విషయాన్ని తెలుసుకుని రథసప్తమి తిథిని పురస్కరించుకుని ప్రారంభించండి. ఎర్లీగా లేవటం, లేచిన వెంటనే పొద్దుటే లేచి ఏదైనా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తాం. లేవడానికే కారణం ఆయన అయ్యాడు. లేచిన తర్వాత మళ్ళీ పడుకునేంత వరకు కావలసిన ఆహారానికి కారణం ఆయన అయ్యాడు. మళ్ళీ నిద్రపోవడానికి, నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేవడానికి ఆయనే కారణభూతుడు అవుతున్నాడు. మరి ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా తక్కువ. అందుకని ఇది మనం అలవర్చుకోవటానికి ఈ రథసప్తమి స్థితిని థ్యాంక్స్ గివింగ్ డేగా మొదలు పెడదాం. సన్ కి థ్యాంక్స్ గివింగ్ డేగా మొదలు పెట్టి ఇక ప్రతిరోజు, అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, ఎన్నిసార్లు కృతజ్ఞత తెలియజేస్తే అన్ని సార్లు మనకి రిటర్న్ వస్తుంది అంటున్నారు కదా. అది మనం సూర్యుడితోటే ప్రారంభించాలి. ఇంతకన్నా మనం కృతజ్ఞత తెలియజేయడానికి ఇంకొక దైవం లేదు. ఇంతకన్నా మంచి మిత్రుడు, గిఫ్ట్లు ఇచ్చే మిత్రుడు ఇంతకన్నా లేడు. ఏది కావాలన్నా ఆయనే ఇస్తాడు. ఆయనకు కృతజ్ఞత తెలియజేయడానికి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి రథ సప్తమిని వాడుకొని ఉపయోగించుకొని ఆదిత్య హృదయ పారాయణం విశేషంగా చేయాలి. అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని నివేదన చేయాలి. ఆవు, గోమాత అంటే ఆయనకి చాలా ఇష్టం. గోవుల్ని సంరక్షించాలి. ఆవు పాలని తీర్థంగా, ప్రసాదంగా, పదార్థంగా స్వీకరించాలి. ఆ గోవు ఘృతాన్ని, ఆవు నేతిని విరివిగా ఆహారంలో వాడుకోవాలి. అంటే అది వాడుకోవాలంటే అది ఉండాలి. అది ఉండాలంటే దాన్ని మనం సంరక్షించాలి. ఇవన్నీ బాధ్యతగా ఆయన గోపతి, గోవులకు పతి సూర్యనారాయణమూర్తి. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికగా పెట్టుకుని మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఓకే గురుగారు, మనకేంటంటే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మనకి డే అనేది సూర్యోదయంతో స్టార్ట్ అయ్యి సూర్యాస్తం వస్తుంది. సో ఏంటంటే రథసప్తమి రోజుకు మీరు చెప్పారు ఇందాక, కొంతమంది పిల్లలకి బుద్ధి చాలా మందగిస్తుంది, ఎంత చదివినా కానీ నాలెడ్జ్ అనేది రాదు అని చెప్పేసి. సో కొంతమంది పిల్లలకి ఇప్పుడు మనకి ఈ సీజన్ చూసుకున్నట్లయితే ఈ మాఘమాసం నుంచి
10th ఎగ్జామ్స్ కానీ ఇంటర్ ఎగ్జామ్స్ కానీ. సో ఇది మనకి ఎగ్జామ్స్ సీజన్ అన్నమాట. ఈ సీజన్ లో పిల్లలు చాలా కష్టపడుతుంటారు, కానీ ఎంత చదివినా కానీ వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది అంత ఉండదు. సో మనకి చదివింది గుర్తుండిపోవాలి అంటే, ఎగ్జామ్స్ లో భయపడకుండా ఎగ్జామ్స్ మనం అటెండ్ చేయాలి అంటే, సో రథసప్తమి రోజు సూర్య భగవానుని ఏ విధంగా ఆరాధించాలో ఒకసారి చెప్పరా గురువు గారు? తల్లిదండ్రులు తల్లులు వస్తే మీలాంటి వాళ్ళు అంటే కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఫస్ట్ భయం. రాముల వారు యుద్ధం చేసే సమయంలో మన కోసం ఉద్భవించింది ఆదిత్య హృదయ స్తోత్రం. అగస్త్యుల వారు రాముల వారికి ప్రసాదించారు. రాముల వారు భీతి చెందారు, యుద్ధం చేయలేకపోతున్నారు, చిరాకు వచ్చింది, నైరాశ్యం కూడా వచ్చేసిందని, నేను గెలవలేకపోతున్నాను. ఆయన మహాపురుషుడు, యుగ పురుషుడు, యుద్ధ పరాక్రముడు, అంటే అష్టభుజాలు, అద్భుతమైనటువంటి భుజాలు కలిగిన వాడు, ఎన్నో యజ్ఞయాగాదు క్రతువులు చేసినవాడు. ఆయనకే ఒకంత చింత వచ్చింది, మనం ఎంత. ఆయన పారాయణం చేశారు 3 సార్లు, ఆదిత్య హృదయ పారాయణం చేశారు. అంటే ఆదిత్య హృదయ పారాయణం ఇప్పుడున్నటువంటి లౌకికమైనటువంటి కష్టాల నుంచి బయటకు రావడానికి అద్భుతంగా ఉపయోగపడే ఆయుధం. ఓకే, మీరు అన్నారు పిల్లలకి మరుపు ఎందుకు వస్తుంది అంటే భయం వల్ల వస్తుంది. చదివేసిందే ఉంటారు, సడన్ గా అడిగేసరికి అవతల వ్యక్తి మీద ఉన్నటువంటి భయంతో మర్చిపోతారు. లోపలే ఉంటుంది, మర్చిపోరు, అది గుర్తుకు రాదు. తర్వాత ఈ భయం తగ్గిన తర్వాత మళ్ళీ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. చదువుకునే పిల్లలకి చాలా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం వాళ్ళకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఇవ్వడం ద్వారా భయం తగ్గుతుంది. భయం తగ్గి బ్రెయిన్ మెచ్యూరిటీ పెరిగి ఆ సర్క్యులేషన్, రక్త ప్రసరణ బాగా వెళ్ళి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. బూడిద గుమ్మడికాయ తాగడం చాలా శ్రేష్ఠకరం. అలాగే వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా ముందుగా ఆదిత్య హృదయాన్ని ఒక 3 సార్లు, అంటే ఒకసారి చదవడానికి 4 నిమిషాలు, ఒక 15 నిమిషాలు దీనికి మనం కేటాయించగలిగితే మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఉత్తేజితమై మీరు చదువుతున్న దాని మీద ధ్యాస పెరుగుతుంది. ఆ జ్ఞాపక శక్తి త్వరగా ఇనుమడింపజేస్తుంది. చాలా మంది చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి ఉదయం సాయంత్రం 2 పూట్ల విజయాన్ని సాధించడం ఇప్పుడు అంటే ఈ 2.5-3 ఏళ్లలో సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టి ప్రచారంలో ఉండగా జరిగినటువంటి మిరాకిల్స్, అద్భుతాలు చాలా ఉన్నాయి. ఓకే, సో ఆదిత్య పారాయణం మీదనే 2 లైన్లు మా ప్రేక్షకుల కోసం చెప్పారా గురువు గారు? తప్పకుండానమ్మా. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ పుద్ర శంఖచక్ర తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతై చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రామం అగస్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయస్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేషా తేజస్వి రశ్మిభావనః ఏష దేవాసుర గణానాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యజు సోమో హపాంపతిః పితరో వసవత్సాద్యా హస్వినో మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకరః ఆదిత్య సవిత సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను స్వర్ణరేతా దివాకరః హరిదస్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభు స్పష్ట మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవి అగ్నిగర్భో అదితే పుత్ర శంఖ శిశిరనాసన వ్యోమనాదస్తమో వేది రుగ్యజుస్సామపారగ ఘనవృష్టి అపామిత్రో వింధ్య వీధి ప్లవంగమ ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ
నక్షత్రగ్రహ తారాణమధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హరియస్వాయ నమో నమః నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమగ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమో వినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గపస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిశ్చితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రీణానాం వేదాచ క్రతవచ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ఏన మాపచ్చు కృత్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా తు యుద్ధేషు విజయస్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణత్వం వదిష్యసి ఏవముక్త్వా తదాగస్యో జగామాచ యథాగతం ఏతచ్ఛ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు పరం హర్ష మవాప్తవాన్ త్రిరాచమ్యా శుచీర్భూత్వా ధనుర్ధరాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హుష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతావదే తస్య ధృతో భవత్తు అదర విరవద నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రహుష్యమానః నిశిచరపతి సంచయం విదిత్వా సురగణమజ్జగతో వచస్వరేతి. ఓం నమో భగవతే హిరణ్యగర్భాయ నమః. ఓం నమో భగవతే హిరణ్యగర్భాయ నమః. ఓం నమో భగవతే హిరణ్యగర్భాయ నమః. గురుగారు, మీరు సూర్య భగవానుడు ఉపాసకులు కాబట్టి సో రథసప్తమి ఫెస్టివల్ గా కళ్యాణం అనేది చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఏమైనా ప్రోగ్రామ్ లాంటిది కండక్ట్ చేశారా? సో ఆ కళ్యాణం చూడడానికి ఎంతమంది వరకు రాబోతున్నారు? సూర్యనారాయణ మూర్తి ఆరాధనలో సూర్య కళ్యాణం చాలా విశేషంగా ఇప్పటి వరకు చాలా చేశానమ్మా. ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉంటాను. ఇప్పుడు అంటే మాఘమాసంలో సహజంగా మనం రథసప్తమికి కళ్యాణం కాదు కానీ భీష్మ ఏకాదశికి కళ్యాణం చేయాలి. భీష్మ ఏకాదశికి ప్రతి సంవత్సరం అంటే ప్రతి నెలలోనూ కూడా ఏకాదశులకి, 2 ఏకాదశులకి మనకి అరసవెల్లిలో సూర్యనారాయణమూర్తి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అంటే మనకి మురములలో శివ కళ్యాణం, నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా మందికి తెలుసు రాముల వారి కళ్యాణం మనకి చేస్తూ ఉంటాం. అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు చేసుకుంటాం. సూర్య కళ్యాణాలు చాలా తక్కువగా జరుగుతుంటాయి. ఈ మధ్య కాలంలో నేను దాన్ని బయటకు తీసుకొచ్చి సంవత్సరానికి అంటే జనవరి 1 రోజు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఇంగ్లీష్ నెలల ప్రకారం అని చేయటం ఒకటి. అలాగే ఊరూరా సూర్య కళ్యాణం, ఇంటింట ఆదిత్య హృదయ పారాయణం అంటూ సూర్య కళ్యాణాలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ మాఘమాసంలో రథసప్తమిని ఆయన పుట్టినరోజునే పురస్కరించుకుని అరుణ పారాయణం, త్రిచ విధానంగా నమస్కారాలు, మహాసౌర పారాయణం చేసి ఆ రోజే స్వామివారికి కళ్యాణాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఇది విజయవాడ దగ్గర ఉన్నటువంటి గన్నవరం నుంచి లోపలికి వెళ్ళాలి, చిక్కవరం అనే ఒక గ్రామం. అక్కడ సూర్యనారాయణమూర్తి ఆరాధిస్తున్నటువంటి హనుమత్ దేవాలయం. హనుమంతుల వారు సూర్యనారాయణమూర్తికి శిష్యులు. విద్యనంతటినీ కూడా సూర్యుడి దగ్గరే నేర్చుకోవడం జరిగింది. ఆయన ఒక రకంగా శిష్యుడు, ఒక రకంగా సూర్యనారాయణమూర్తికి అల్లుడు. సువర్చలాదేవిని, తన కూతుర్ని సువర్చలాదేవిని ఇచ్చి వివాహం జరిపించారు ఆంజనేయుల స్వామి. ఒక రకం ముందు శిష్యుడై తర్వాత ఆయన అల్లుడు కూడా. అలాంటి ఆంజనేయ స్వామి స్వయంభూగా దొరకడం జరిగింది ఆ గ్రామంలో మాకు. అంటే 200 ఏళ్ల చరిత్ర ఉంది ఆ దేవాలయానికి. మళ్ళీ ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి 12 సంవత్సరాలు పూర్తయినాయి. మొన్న కుంభాభిషేకం కూడా జరిగింది. అక్కడే సూర్యనారాయణమూర్తి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఆయనతో పాటు
వల్లభ గణపతిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇది గన్నవరం నుంచి నూజివీడుకు వెళ్లే దారిలో చిక్కవర సంస్థానం, చిక్కవర సంస్థ, శ్రీపుర హనుమత్ క్షేత్రం దాని పేరు. అక్కడ హనుమంతుల వారు ఇలా సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యమిస్తున్నట్టు ఉంటారు. హనుమంతుల వారు ఎప్పుడు ఇలాగే ఉంటారు, కానీ ఆయన అర్ఘ్యమిస్తున్నట్టు ఉంటుంది మూర్తి. అది స్వయంభూ, చెక్కింది కాదు. చూస్తూ ఉంటే కళ్ళకి ఆయన నిలబడి బాల స్వయంభూ ఇట్లా అర్పిస్తున్నట్లే ఉంటుంది. ఆయన పూర్తిగా అలంకారమై శంకు చక్రాలు నాగాభరణాలతో అలంకారం చేసుకుని రెడీ అయిపోయి ఉదయిస్తున్న సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నట్టు ఉంటాడు ఆయన. ఎవరైనా రావచ్చు, దర్శించుకోవచ్చు. అది చాలా శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రాంతం. దానికి శ్రీపురం, చిక్కవర సంస్థానం. శ్రీ అంటే సిరిపురం. అక్కడ మాకు కొన్ని అవశేషాలు దొరికినాయి, పురాతన విగ్రహాలు. లక్ష్మీదేవి, కుబేరుడు రాతి విగ్రహాలు పగలగొట్టేసి ఉన్నాయి. అక్కడే స్వామివారు కూడా ఉన్నారు. అది అంటే విశేషంగా లక్ష్మీదేవి దేవాలయం అయి ఉండాలి, పంచాయతనంలో స్వామివారి మూర్తులు ఉండాలి. అక్కడే మనకి ఈ విగ్రహం దొరకడం జరిగింది. దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు వంశీకృష్ణ గారని, ఆ దేవాలయాన్ని నిర్వర్తిస్తుంటారు. ఆయన నాకు ఇవ్వడం జరిగింది. సూర్యోపాసనలో ఉన్నాను కాబట్టి ఆ దేవాలయాన్ని అభివృద్ధి పరచాలి, అందరికీ సూర్య ఆరాధన యొక్క విశిష్టత తెలియచెప్పాలి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. గత 2 ఏళ్లుగా అక్కడికి వెళ్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ కూడా మాఘమాసంలో సూర్య కళ్యాణం నిర్వర్తించాం. చాలా మంది విశేషంగా వచ్చి స్వామివారి సేవ చేసుకున్నారు. ముందు రోజు సూర్యనారాయణ మూర్తికి అక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి. మనకి అరసవెల్లిలో సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడతాం. ఇక్కడ కూడా సూర్యకిరణాలు స్వామివారి మీద ప్రసరిస్తాయి. సూర్యనారాయణ మూర్తి మీద ప్రసరిస్తే నెమ్మదిగా రోజులు గరిసే కొలిది హనుమంతుల వారి మీద కూడా సూర్యకిరణాలు పడతాయి. ఓకే, అంటే మనకి అరసవెల్లిలో తర్వాత నెక్స్ట్ ఎక్కడైనా సూర్యకిరణాలు పాదాలు తాకుతాయి అంటే సో అది మనకి చిక్కవరం. ఓకే, ఆ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి గురువు గారు మనకి? అది స్వయంభూ హనుమత్ దేవాలయం. అక్కడ హనుమంతుడు నేను ఉన్నాను అని ఆయన చాటుకోవడం జరిగింది. దానికి కొన్ని నిదర్శనాలు అక్కడ ఉన్నటువంటి దేవతా వృక్షాలు. అక్కడ ఒక తెల్ల గురువింద గింజలు ఎరుపు ఎక్కువ చూస్తూ ఉంటారు, ఎరుపుగా ఉండి నల్లగా ఉంటుంది. అక్కడ అది స్వయంభూగా వెలయడం జరిగింది, తెల్ల గురువింజలు. అక్కడవే స్వామివారు నన్ను అంటే అందులో మీకు హనుమంతు చరిత్రలో ఉంటుంది. హనుమంతుల వారు ఇష్టపడిన వాడిని లేకపోతే హనుమంతుల వారిని ఆరాధించే వాళ్ళకి విశేషంగా ఆయన నిదర్శనం చూపిస్తారు. మొట్టమొదటిసారి నన్ను వంశీ గారు పిలిచినప్పుడు అంటే అమావాస్య శనివారం ప్రత్యేకంగా వచ్చినప్పుడు స్వామివారిని ఆరాధించడం, అక్కడ ఈ గురువిందలకు సంబంధించి వాటిని సేకరించడం, మాలగా తయారు చేసుకోవడానికి ప్రాశస్త్యం శాస్త్రంలో ఉంది. నన్ను ఆయన పిలిచింది అదే రోజు శనివారం అమావాస్య. నేను ఆ దేవాలయానికి వెళ్ళడం, వాళ్ళు అప్పుడే వాళ్ళకి తెలియదు గురువింద గింజలు సేకరించాలని. మామూలుగా చెట్టు పెరిగిందని కట్ చేశారు, అవి తీసి పక్కన పెట్టారు. నేను వెళ్తే నాకు ప్రసాదంగా ఇచ్చారు. స్వామివారు స్వయంగా నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, స్వామివారి అనుగ్రహం. అలా అక్కడ ఉన్నటువంటి ప్రాశస్త్యం ఆయన కుంభాభిషేకం జరిగేటప్పుడు నేను పంచాయక దీక్ష తీసుకుని అక్కడే ఉండి నా చేతుల మీదగానే ఆ దేవాలయానికి కుంభాభిషేకం జరిగింది 12 సంవత్సరాల తర్వాత. ఇంక అంతకన్నా విశేషం ఏముంటుందమ్మా, చాలా విశేషమైనటువంటి ప్రాంతం. మనం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు చాలా దేవీ దేవతలను ఆరాధించేస్తున్నాం, శీఘ్రగతిన పనులు అయిపోవాలని. ఈ కలియుగంలో అత్యంత శీఘ్రంగా పనులు ఎవరైనా చేయగలరు, మన కోరికలు నెరవేర్చగలరు అంటే హనుమంతుల వారు ఒక్కరే. వాయు వేగం, వాయుపుత్రుడు కాబట్టి ఇక అంతకు మించి స్పీడ్గా అంటే ఇంకేం లేదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణ మూర్తికి శిష్యుడు, అల్లుడు గారు. నవవ్యాకరణం నేర్చుకోవడం కోసం వివాహితుడై ఉండాలి కాబట్టి ఆయన తనలో కిరణమైనటువంటి సువర్చలాదేవిని కూతురుగా చేసి, తనలో ఒక కిరణం కూతురుగా చేసి వివాహం జరిపించడం జరిగింది. అందుకని ఆయనకి చాలా ఇష్టడైనటువంటి శిష్యుడు. ఆ దేవాలయం అంత ప్రశస్తమైనటువంటిది. ఎవరైనా ఈతి బాధలతో కష్టపడుతూ ఉంటారు, బాధపడుతుంటారు, అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని స్వామివారి వెనకాల మీకు శనేశ్వరుల వారు రుద్రుడు రూపంలో ఉంటారు. అక్కడే మీకు నైరుతి మూల రాహు యొక్క
మూర్తి కూడా ఉంటారు. రాహు యొక్క మూర్తి. అలాగే ఈశాన్యంలో దత్తాత్రేయుల వారు, ఇలా చాలా ప్రాశస్త్యాలు ఉన్నాయి ఈ చిక్కవరం దేవాలయానికి. అక్కడికి వెళ్ళి దర్శించినంత మాత్రాన్ని, నివసించినంత మాత్రాన్ని, ఎవరైనా ఎక్కడికైనా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే కొంతసేపు అక్కడ ఉండాలి. అంటే ఒక రోజైనా నిద్ర చెయ్యాలి అనేది శాస్త్రం చెప్తుంది. అక్కడికి వెళ్ళి నిద్ర చేసి మీ బాధలు స్వామివారికి విన్నవించుకుంటే అతి శీఘ్రంగా మీ కోరికలు నెరవేరడానికి అవకాశం ఏర్పడుతుంది. అందరూ మీ మూలకంగా 6TV తరపున, అంటే మీరు అన్నారు ప్రేక్షకులు అని, వీళ్ళెవరూ ప్రేక్షకులు కాదు. నువ్వు సూర్య కుటుంబంలో ఒక సభ్యురాలువే, నా సోదర సమానురాలువే, మన వాళ్ళందరూ కూడా నా సోదర సమానులే, చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే. వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా సూర్య ఆరాధనలు పెంచుకోండి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఏకైక దైవం. తపస్సు చెయ్యక్కర్లేకుండానే ప్రత్యక్షమై కోరిన కోరికలను నెరవేర్చేటువంటి స్వామి సూర్యనారాయణమూర్తి. అవును గురుగారు, ఇప్పుడు మీరు మాకు చెప్పారు ఆంజనేయ స్వామి వచ్చేసి సూర్య భగవానుడి యొక్క శిష్యులు, అలాగే ఆయన యొక్క అల్లుడు గారు అని చెప్పేసి అని నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లలో చూసాను. అలాగే చాలా మంది గురువు గారు కూడా నేను చెప్తే విన్నాను, ఆంజనేయ స్వామి ఇంకా బ్రతికే ఉన్నారు, చిరంజీవులు అందులో చిరంజీవులు కాబట్టి సో ఇంకా బ్రతికే ఉన్నారు అనేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు గురువు గారు? వాస్తవం కాకుండా ఎందుకు మాట్లాడతారు? శాస్త్రాలు చెప్తారు సప్త చిరంజీవులు 7 ఉన్నారు. అవును, అగస్త్యుల వారు, మహర్షులు కొంతమంది 7. వీళ్ళందరూ కూడా హిమాలయాలలో శంబలాదేవిలో. అంటే మనకి నేను విన్నంత వరకు ఏంటంటే గురువు గారు, అశ్వత్థామ ఆంజనేయ స్వామి ఇద్దరు ఇంకా కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్రతికే ఉన్నారు, హిమాలయాల్లో ఉన్నారు అని చెప్పేసి అని మనకి ఇది చెప్తున్నారు అందరూ ఆధ్యాత్మికవేత్తలు ఎంతో మంది. అలాగే మనం యూట్యూబ్ ఛానల్స్ లో చూసుకున్నా గానీ అది వాస్తవమే, నిజంగానే బ్రతికున్నారు, ప్రతి ఏటా ఇలా వస్తున్నారు అనేసి అంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి చెప్పేవాళ్ళు మనకి చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ గారు, నండూరి శ్రీనివాస గారు, గరికపాటి గారు, ఇలాంటి పెద్దలందరూ శాస్త్రాధ్యయనాలు చేసిన వాళ్ళు. వాళ్ళ ద్వారా విన్న మాటలు మాట్లాడేవాడిని. నాకు కూడా కొన్ని చదవడం ద్వారా రీసెర్చ్ లో ఉన్నాను. నేను సూర్యుడి మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాను. అందులోనూ ఆయన ఆంజనేయ స్వామి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన భవిష్యత్తుకి బ్రహ్మ, కాబోయే బ్రహ్మ, ఆంజనేయ స్వామి సృష్టికర్త కదా. అవ్వాలి అంటే మరి ఆయన ఉండాలి కదా. మనల్ని సృష్టించింది బ్రహ్మ, ఆయనే బ్రహ్మ అవ్వబోతున్నప్పుడు మరి ఎలా బ్రహ్మ అవుతారు? సృష్టికర్త అంటే ఆయన ఉండాలి. ఆయన ఉంటేనే సృష్టి చేయగలుగుతారు, ఇంకొకటి చేయగలుగుతారు. కాబట్టి ఉన్నారు అనడానికి వాస్తవ అవాస్తవాలు ఎందుకు సందేహం వస్తుంది? భగవంతుడు ఉన్నాడు లేడు, ఎందుకు సందేహం? అంటే చాలా మందిలో కూడా ఆ సందేహం అనేది అలా మిగిలిపోతుంది. ఎందుకున్నారు, ఇంకా ఎక్కడున్నారు అనేది ఒక సందేహం చాలా మంది ప్రజల్లో అలా ఉండిపోతుంది కదా గురుగారు. సో దానిపైన మీరేం చెప్తారు? 100% ఆయన ఉన్నారు అన్నది వాస్తవం. అది హిమాలయాల్లో ఉన్నటువంటి మానస సరోవరం దగ్గరలో ఉన్నటువంటి శంబలాదేవి, వీళ్ళందరూ కూడా అంటే కలియుగంలో ఈ కలి మాయల నుంచి తప్పించుకోవడానికి కల్కి అవతారం జన్మ తీసుకోవడం కోసం ఏర్పాట్లు చేస్తూ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అగస్త్యుల వారు కూడా సశీరులై ఉన్న శరీరంతోనే ఉన్నారు, చిరంజీవులుగా ఉన్నారు. అలాగే మనకి శ్రీకృష్ణ భార్యలు కూడా బతికే ఉన్నారని చెప్తూ ఉంటారు. సప్త చిరంజీవులు 7 అక్కడ ఉన్నారు. ఇంకా ఉండొచ్చు, ఒక 7 గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. నేను కూడా విన్నాను, అది వాస్తవం. దాని గురించి మనం దాన్ని పెద్దగా చూడాలి అనుకుంటున్నావా? ఆయన కూడా మనకి దర్శనం ఇవ్వగలరు. ఎందుకంటే సూర్యుడు ఎలా అయితే దర్శనమిస్తారో హనుమంతుల వారు కూడా అలాగే దర్శనమిస్తారు. ఆయన మనం చూడాలి అనుకుంటే ఒక సాధన 41 రోజు బ్రహ్మచర్య దీక్షని పాటిస్తూ సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి బాలబాణుడిని చూస్తూ సాధన చేయగలిగితే, అంటే ఆయన కిరణాలు మనల్ని ఇబ్బంది పెట్టవు, ఎర్రగా ఉంటాయి. ఆ కిరణాలలోంచి, ఆ కాంతిలోంచి హనుమంతుల వారు దర్శనమిస్తారు అని ఒక శాస్త్రం చెప్తుంది. సూర్య భగవాన్ నుంచి వచ్చి ఉదయిస్తున్నటువంటి ఆ ఎర్రటి సూర్యుడిలోంచి మనకి హనుమంతుల వారిని దర్శించవచ్చు. ఎందుకంటే ఆయన ఆ బాలబాణుడినే పండుని భ్రమించి తినేయబోయారు ఆయన. అవును, అంత శక్తి కలిగినటువంటి హనుమంతుల వారు. కాబట్టి ఆయన ఉన్నారు. అంటే సూర్యోదయం జరుగుతుంది, ఆయన్నే తినేద్దాం అనుకున్నారు. అంతటి చిరంజీవులు ఆయన. చిరంజీవి, ఆయన నామధేయం సార్థకం. కాబట్టి చిరంజీవి అనే నామధేయం ఉంది కాబట్టి ఆయన చిరంజీవి.
సప్త చిరంజీవులు అన్నారంటే ఒక 7గురు ఎవరో మనకు తెలియని వాళ్ళు, ఋషులు మునులు తపశ్శక్తితో జీవించి, అంటే ఒక వ్యవస్థ నడవాలి కదా, ధర్మం నడవాలి కదా, ఆచరణలో మనం చెయ్యాలి. కాబట్టి మనకి నిదర్శనం చూపించడం కోసం అధ్యయనాలు శాస్త్రాల ద్వారా, వ్యాస మహర్షి ద్వారా పురాణాలు లిఖించడం, అవి మన వాళ్ళు చదవటం, వాళ్ళ ద్వారా మనం వినటం, వాటి గురించి సాధన చేద్దాం. ఉన్నారు లేరు, సరే ఉన్నారు, మన కోరికలు నెరవేరుస్తారు. నమ్మకంతో సాధన చేస్తే మన కోరికలు నెరవేరుతాయి. లేరు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అవును, లేరు ఉన్నారే అన్న నమ్ముతుంది. దేవుడు ఎలాగో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఉన్నారన్నా లేరు అన్నా ఉన్నదే వాస్తవం. వాస్తవం అయితే అది నిజం, అది అలాగే ఉంటుంది. ఉన్నారన్నా ఇబ్బంది లేదు, లేరు అన్నా వాళ్ళకి వచ్చే ఇబ్బంది లేదు. కానీ ఉన్నారు వాళ్ళు సహాయం చేస్తారు, లేరన్నా మనకి సహాయం చేస్తారు. ప్రాణశక్తి ఉంది అన్నా పనిచేస్తుంది, లేదు అన్నా కూడా పనిచేస్తుంది. అది దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకుని కరెంటు పోయింది అనుకుంటే ఎలా? అంతే. అధ్యయనం చెయ్యాలి, శాస్త్రం మీద నమ్మకం ఉంది. లేదు అని చెప్పడానికి నేను ఒక అజ్ఞానిని అయి ఉంటే సరిపోతుంది. ఉన్నారు అని చెప్పడానికి చాలా జ్ఞానం కావాలి. అంటే అజ్ఞానులు లేరు అంటారు, జ్ఞానులు ఉన్నారు అంటారు. ఉన్నారు అని అంటే ఏదో వాదించి ఒప్పేసుకోవడం కాదు, వాళ్ళు దాని మీద అధ్యయనం చేసి ఆ మాటలు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా వేదాలని, అష్టాదశ పురాణాలని చదివిన వాళ్ళు. అందుకని మనం దాన్ని విశ్వసించాలి. నమ్మి చెడినవాడు లేడు, నమ్మి చెడినవాడు లేడు, నమ్మకపోతే చెడిపోతారు. అది మాత్రం వాస్తవం గురువు గారు. నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. అవును, థ్యాంక్ యూ గురువు గారు. సూర్య భగవానుడి గురించి, అలాగే ఆంజనేయ స్వామి గురించి, సూర్య భగవానుడి యొక్క విశిష్టత, ఆయన యొక్క గొప్పతనం గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. సూర్యస్మృతులు. సో చూసారు కదా, ఇది నేటి ధర్మ సందేహాల యొక్క ప్రత్యేక కార్యక్రమం. సో చూస్తూనే ఉండండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.